హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ సిస్టర్ స్టోరీస్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయే చుక్కకూర చట్నీ. ఇది మా స్టైల్లో, అంటే మా ఇంట్లో చేసే స్టైల్లో నేను చూపిస్తున్నాను. చూసేద్దామా ఈరోజు ఇంగ్రీడియంట్స్ ఏంటో? కడిగి పెట్టుకున్న చుక్కకూర, ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ అండ్ తగినన్ని పచ్చిమిరపకాయలు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, మీకు తగ్గట్టు మీరు తీసేసుకోండి. అండ్ పల్లీలు. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ లేకుండా పల్లీలని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని కావాలో, చుక్కకూరకి తగ్గట్టు. ఓకే, ఇలా ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా కడాయి పెట్టుకొని తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం దాన్ని స్పూన్తో కలిపేసి ఆయిల్ అంతా దానికి పట్టేశాక నెక్స్ట్ వెంటనే మిర్చి వేసేసారు. దీనికి ఏమి ఆయిల్ ఆనియన్స్ మగ్గాలి తర్వాతనే వేయాలి అనేది ఏం లేదు. వేసేస్తే అన్ని రెండు కలిపి మగ్గుతాయి అన్నమాట. మిర్చి కూడా వేసేసి ఒక్క 1 minute దాన్ని స్టిర్ చేయాలి, మనం స్టిర్ ఫ్రై చేయాలి. ఇలా ఒక 1 minute స్టిర్ చేయాలి బాగా. ఇది లైట్గా కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఇందాక వేయించుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఆకుకూర బట్టి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గిపోయాయి అన్నమాట. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, దాన్ని తీసుకొని దీంట్లో వేసేసేయాలి. మొత్తం ఆకుకూర వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు చూస్తుంటే ఇంత ఆకుకూర కనిపిస్తుంది కదా, ఒకసారి మగ్గిపోయాక మొత్తం దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి కింద నుంచి పైకి మొత్తం అనేసి మాడకుండా ఇలా అనేసి ప్లేట్ మూసేసేయాలన్నమాట. ప్లేట్ ఇలా మూసేసి ఒక 1 minute దాన్ని అలా మగ్గనివ్వాలి. అంత లోపల ఇందాక మనం పౌడర్ చేసుకున్నామన్నా ఇది పౌడర్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఏంటంటే ఆకుకూర వేసి ఒకేసారి పల్లీలతో పౌడర్ చేస్తే పల్లీలు అనేవి అక్కడక్కడ అలానే హార్డ్గా ఉండిపోతాయి. సో ఫస్ట్ మనం పౌడర్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నామంటే తర్వాత ఆకుకూర వేసుకొని మిక్సీ చేసుకునేటప్పుడు అది సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 minute అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసేసి ఇలా ఆకుకూర అంతా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఆకుకూర అంతా దగ్గరకు వచ్చేసి వాటర్ రిలీజ్ చేస్తుంది. వాటర్ రిలీజ్ చేసేసాక ఇది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే అన్నమాట. ఒకసారి కలిపేసుకొని బాగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 minutes చల్లగా అయ్యేలాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ చేసుకుంటాం అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి పక్కన వదిలేసేయాలి. ఇప్పుడు ఇదంతా చల్లగా అయిపోయింది కాబట్టి ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. లేదు మీ ఇంట్లో రోల్ ఉంది, రోల్లో దంచుకుంటా అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా పేస్ట్ అయిపోయాక ఇలా చట్నీ మొత్తం చేసేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు నార్మల్ తాలింపు పెడతామండి, బికాస్ ఇది ఆకుకూర పచ్చడి కాబట్టి
ఒక బాలలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని అది లైట్గా ఫ్రై అయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి రెడ్ కలర్లో. శనగపప్పు మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు వేసేసి ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. ఇది ఎలా ఉందో ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.